ఈరోజు 3వ రోజు విబిఎస్ కార్యక్రమాలు జరగబడుతున్నాయి. మరి పిల్లలు, మరి సండే స్కూల్ టీచర్సు, అన్నలు అక్కలు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విని మీ మనసులో ఉంచుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిందిగా పిల్లలకందరికీ మరి ఒక పెద్దగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మనవి చేసుకొనిచున్నాను. దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను.
దున్నుచున్నాడు ఎలీషా, దుప్పటి పడగా జరిగే తమాషా. దుక్కి దున్నుచున్నాడు ఎలీషా, దుప్పటి పడగా జరిగే తమాషా. ఏలియాతో నుండుటకు హమేషా, పరిగెత్తి 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 చూడు ఎలీషా. ఏలియాతో నుండుటకు హమేషా, పరిగెత్తి 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 చూడు ఎలీషా. అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా. అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. నిన్నటి పాఠం అందరూ చదివారని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు పాఠము ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము పాఠము ప్రారంభించుకోబోతూ ఉండగా ప్రభా తండ్రి, మీ జ్ఞానాన్ని మాకు అందింపజేసి ప్రభు ఏ విధంగా తండ్రి చెప్పాలో తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు యోసేపు. యోసేపును గురించి ఈరోజు మన పాఠంలో కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. యోసేపు స్టోరీ చాలామందికి గుర్తుంది కాబట్టి దాన్ని జిస్ట్గా నేను చెప్తాను. యోసేపు వాళ్ళ అన్నల చేత చంపాలని అనుకుంటూ ఉంటారు. సో తీసుకెళ్ళి గుంటలో పడేస్తారు. తర్వాత మళ్ళా చంపరు. చంపకుండా ఏం చేస్తారు, ఐగుప్తీయులకి అమ్మేస్తారు. అక్కడితో అన్నల స్టోరీ అయిపోయింది. సో ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అతడు స్థాయి పెరిగి అక్కడ ప్రధానమంత్రి స్థాయికి వెళ్తాడు యోసేపు. సో ఇది మనకి అందరికీ తెలిసినటువంటి స్టోరీ. సో జిస్ట్గా చెప్పాను కాబట్టి అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పోషిస్తాడు. అంతేకాకుండా బయట నుంచి వచ్చిన దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలను కూడా పోషించేటువంటి స్థితిలో ఆయన ఉంటాడు. తన జ్ఞానం చేత దేవుడు తనకి తెలియజేసినటువంటి విషయాల వల్ల తను ఆ స్థాయికి ఎదుగుతాడు. సో ఇదంతా స్టోరీ మనకి తెలిసిందే కాబట్టి ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి మనం వచ్చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి అనుకున్నటువంటి వాక్య భాగము ఆదికాండము 50వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు. ఈ అంశం మీద ధ్యానం చేసుకుంటూ అంతకుముందు జరిగినటువంటి సంఘటనని కొద్దిగా మీకు వివరిస్తాను. అన్నలు కీడు చేయాలని అనుకుంటారు. సో ఫైనల్గా అన్నలే వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్తారు, ధాన్యం అడుగుతారు. యోసేపు అన్నల్ని గుర్తుపట్టి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అన్నలకు కూడా తినే మా తమ్ముడు యోసేపు అని అర్థమైపోతుంది. సో స్టోరీ అంతా జరిగిపోతుంది. క్షమించమని అడుగుతారు, అదంతా అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది అని అంటే యోసేపు వాళ్ళ తండ్రి చనిపోతాడు. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏడుస్తారు. ఈ అన్నలు ఏడుస్తూ ఉంటారు, యోసేపు బాధపడుతూ ఉంటాడు. సో యాకోబుని పాతి పెట్టే టైంకి ఒక మాట గుర్తొస్తుంది. ఏంటిది అని అంటే యాకోబు ఏమంటాడంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను కనానులో పాతి పెట్టండి అని అడిగినప్పుడు ఆ మాట గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఏం చేస్తారు అని అంటే యోసేపు వెళ్ళి అడుగుతాడు ఫరోని. ఏమని? అయ్యా, నా తండ్రి ఇలా చివరిగా కోరుకున్నాడు కాబట్టి మేము మా స్వదేశానికి వెళ్ళి మా తండ్రి కార్యక్రమాన్ని అక్కడ జరిగించి వస్తాము అని చెప్తాడు. సో ఫరో దగ్గర పర్మిషన్ తీసుకొని యోసేపు, అన్నలు, వారి కుటుంబీకులు అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించేసేసుకొని తిరిగి మళ్ళా ఐగుప్తుకి వచ్చేస్తారు. ఐగుప్తుకి వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరిలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది? అన్నల్లో. ఇప్పుడు తండ్రి ఉంటే ఇష్టమైన కొడుకు కాబట్టి యోసేపుకి చెప్పి మీ అన్నల్ని చెయ్యొద్దురా అని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసేవాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
సో తండ్రి చనిపోగానే వీళ్ళకి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి అని అంటే, ఇంకా తమ్ముడు ఏదో ఒకటి మనల్ని చేస్తాడేమో, ఎందుకంటే మనమేమో కీడు చేయాలని అనుకున్నాము, మనం చంపేయాలని అనుకున్నాము. సో ఏదో ఒకటి తమ్ముడు మనల్ని చేసేస్తాడు, ఎందుకంటే తండ్రి లేడు కాబట్టి ఇప్పుడు అనుకుని వాళ్ళు బాగా టెన్షన్ పడిపోయి యోసేపు దగ్గరికి వెళ్ళి ఏమంటారు అని అంటే, తమ్ముడు, నాన్న బ్రతికి ఉన్నప్పుడు మాకేం చెప్పాడంటే, మీరు ఇలా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మేము నిజంగానే నీకు కీడు చేయాలని అనుకున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలేయి అని అడగమన్నాడు అని చెప్తారు. అప్పుడు యోసేపు ఏమంటాడు అని అంటే, మీరెందుకు ఇట్లా భయపడుతున్నారు అని ఒక మంచి మాటని అక్కడ అంటాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయును ఉద్దేశించితిరి గాని నేటి దినమును జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. సో ఇప్పుడు నీతిమంతుడైన యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము మొట్టమొదటిది ఏంటిది అనంటే, మన శత్రువులని కూడా మనం ప్రేమించాలి, లేదా వాళ్ళని మనం క్షమించాలి. ఇప్పుడు అన్నలు ఉన్నారు కదా, అన్నలు ఏం చేయాలనుకున్నారు? యోసేపుకి కీడు చేయాలనుకున్నారు. సో వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేటువంటి మనస్సు యోసేపుకుంది. అంటే తన ప్రాణాన్ని సైతం తీసేయాలని అనుకున్న అన్నల్ని కూడా మనస్ఫూర్తిగా తను క్షమించాడు. సో నీతిమంతులకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం, యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది, శత్రువులని సైతం మనం క్షమించాలి. రెండవది ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఒకవేళ శత్రువుకి ఏదైనా కష్టం వస్తే ఆ శత్రువుని మనం ఆదరించాలి. అంటే వారికి మనం ధైర్యం చెప్పాలి. నీకు కష్టం వచ్చిందా, సరే ఏం భయపడకు, బాధపడకు, దేవుడు ఉన్నాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు అని ఏదో ఒకటి మనం చెప్తూ ఉంటాం కదా, మనకి ఇష్టమైన వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అది కానీ ఇప్పుడు రివర్స్ చేయాలి. ఏం చేయాలి? మన శత్రువుకి అది చెప్పాలంట. సో యోసేపు ఏం చెప్తున్నాడు అని అంటే, భయపడుకుడి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను. అంటే మీరే భయపడకండి, మీ భవిష్యత్తుకి ఏం కాదు, మీరు బాగానే ఉంటారు. అంతేకాకుండా మీ పిల్లలు కూడా బాగుంటారు, మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక మెట్టు ఎక్కి ఏం చేస్తాడో తెలుసా? యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎట్లా మాట్లాడతాడు యోసేపు? ప్రీతితో మాట్లాడతాడు. అంటే శత్రువులతో చాలా ఇష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంత కష్టమో కదా ఇది. మనకి ఇష్టమైన వాళ్ళతో అయితే మనం చాలా ఇష్టంగా మాట్లాడతాం. కానీ శత్రువులతో మనం ఇష్టంగా మాట్లాడతామా? ప్రీతితో మాట్లాడతామా? ప్రేమతో మాట్లాడతామా? మాట్లాడు. ఎందుకంటే వారు మనకి కష్టాన్ని తెచ్చిపెట్టారు కాబట్టి వారిని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది? వీరు నన్ను అలా కష్టపెట్టారు, వీరు నన్ను బాధ పెట్టారు అనే ఆలోచనలే వస్తాయి, కానీ వాళ్ళతో ఇష్టంగా మనం మాట్లాడలేం. బట్ యోసేపు నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది విషయం ఏంటి అనంటే, శత్రువులతో అయినా మనం ఇష్టంగా మాట్లాడాలి. వారికి ఏదైనా కష్టం వస్తే మనం వారిని ఆదరించాలి, వారికి ధైర్యంగా ఉండేటువంటి మాటలు మనం చెప్పాలి. అంతేకాకుండా వారితో మనం ప్రేమగాను ఇష్టంగాను మాట్లాడాలి. సో ఈ విషయాలని యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకున్నాం ఈరోజు. సో యవ్వన బిడ్డలైన మీరు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, కష్టపెట్టినా, లేదా వీళ్ళతో ఇంకా మన వల్ల కాదు, వీళ్ళు ఇంకా మన శత్రువులు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? యూజువల్గా వాళ్ళ మొహం చూడడానికే ఇష్టపడరు. వాళ్ళని చూడాలంటేనే మనకి కష్టం, ఇంకా వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా దూరం. సో యోసేపు నుంచి యవ్వన బిడ్డలైన మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠము, ఫస్ట్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్. శత్రువులను మొదట క్షమించండి. తర్వాత ఏం చేయాలి? ఫర్గెట్, మర్చిపోండి ఇంకా దాని గురించి. నీకు ఏం బాధ వాళ్ళు పెట్టారో అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతే అప్పుడు మనకి
వాళ్ళ మీద ఇష్టము, ప్రేమ ఉంటుంది. సో ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ యోసేపు జీవితం నుంచి 2 విషయాలు. మొదటిది ఏంటిది? శత్రువులని మనం క్షమించాలి. రెండవది వారిని ఆదరించాలి, వారికి కష్టం వచ్చినప్పుడు. ప్లస్ వారికి ధైర్యంగా మాటలు మనం చెప్పాలి. ఇంకొకటి, వారితో మనం ఇష్టంగా మునుపటిలాగానే మనం తిరిగి మాట్లాడాలి. సో ఈ విషయాలు యవ్వన బిడ్డలైన మీరు గుర్తు చేసుకుంటూ యోసేపు జీవితం నుంచి ఈ 2 పాఠాలను మనం ఈరోజు నేర్చుకున్నాం. సో ఈ మాటలను మీరు మర్చిపోకుండా ఎప్పుడైనా మీకు జీవితంలో అవసరమైనప్పుడు ఈ మాటలను గుర్తు చేసుకొని మీ జీవితాన్ని క్రీస్తులో ముందుకు నడిపింప చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ రోజుకు గాను కంటత వాక్యము ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయునుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. సో ఈ కంటత వాక్యాన్ని మీరు ఈరోజు కంటతగా నేర్చుకొని రేపటి క్లాస్కి కూడా మీరు సిద్ధపడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. చివరి ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకు. పరిశుద్ధ జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము ప్రభా యోసేపు జీవితం నుంచి మేము నేర్చుకున్నటువంటి సత్యాలు ప్రభు మేము మర్చిపోకుండా ప్రభా మా జీవితాల్లో అవసరమైనప్పుడు వీటిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మా జీవితాలను నాయన ముందుకు నడిపింప చేసుకునేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలను అనుగ్రహించి క్షేమాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.